హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మస్తాన్, ఎడ్యుకేటర్ ఇన్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అన్అకాడమీలో మమ్మల్ని ఫాలో చేయవచ్చు. మేము డైలీ కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన ఈజీ మెథడ్స్, డిఎస్సి ప్రిపరేషన్కి కావాల్సిన ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనేవి మేము అప్లోడ్ చేస్తుంటాం. ఇప్పుడే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మస్తాన్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సి గవర్నమెంట్ నుంచి గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది 21వ తేదీ 12వ నెల 2018న విడుదల కావడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇందులో మొదటిగా వచ్చేసి మనకు చూసుకుంటే ఇందులో స్టార్టింగ్ శాలరీస్ కనుక చూసుకుంటే 16,400 నుంచి 49,870 రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ విషయానికి కనుక వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. అది కూడా 1వ తేదీ 7వ నెల 2018 కల్లా కంప్లీట్ చేసి ఉండాలి. అయితే ఇందులో 1051 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో భారీ సంఖ్యలోనే పోస్టులు అయితే వదిలారు. కానీ అభ్యర్థులు అయితే 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, కేవలం 1000 పోస్టులు ఎలా వదులుతారనేసి అభ్యర్థులు కూడా కొంతమంది అడగడం అయితే జరిగింది. కానీ వీళ్ళు కేవలం 1000 పోస్టులు మాత్రమే వీళ్ళు వచ్చేసి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ ఏంటంటే https://psc.ap.government.in అనే వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ వచ్చేసి దీనికి అప్లై చేసుకోవాల్సిన స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఎప్పుడంటే 27వ తేదీ 12వ నెల 2018 నుంచి 19వ తేదీ 1వ నెల 2019 వరకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నైట్ 12 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ రోజు. సో అదేవిధంగా దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వెంటనే మీకు ఓటీపీఆర్ అయినా లేకపోతే ఐడి అయినా వస్తుందనేసి కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీనిలో కనుక మనం చూసుకున్నట్లయితే జియో కింద కూడా వదలడం అయితే జరిగింది. సో అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 2వ తేదీ 8వ నెల 2019లో మీకు అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సంబంధించి ఒకసారి నోటిఫికేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చెక్ చేయండి. సో తర్వాత చూసుకున్నట్లయితే మీకు ఆన్లైన్లో మాక్ టెస్ట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయంట. సో మీరు ఆన్లైన్ నుంచి మాక్ టెస్ట్లు కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు హాల్ టికెట్స్ అనేవి మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో తర్వాత మీకు డేట్ అనేది ఒకరోజు ఇస్తామనేసి కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నారు. సో అయితే వేకెన్సీస్ అనేవి నార్మల్గా అయితే క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ సిఎఫ్కి సంబంధించి శ్రీకాకుళంలో 7, అదేవిధంగా విజయనగరంలో 1, విశాఖపట్నంలో 2, అలాగే ఈస్ట్ గోదావరిలో 12, వెస్ట్ గోదావరిలో 4, కృష్ణాలో 3, గుంటూరులో 2, టోటల్గా 31 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే ఇంకా ప్రకాశంలో 5, నెల్లూరులో 1, చిత్తూరులో 7, అనంతపురంలో వచ్చేసి 3, కర్నూలులో 2, కడపలో 2, టోటల్గా 20 ఉన్నాయి. సో టోటల్గా వచ్చేసి 51 పోస్టులు సిఎఫ్ కింద మాత్రమే. అదేవిధంగా మళ్ళీ ఫ్రెష్గా వదిలేరు కదా, ఆ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో 107, విజయనగరంలో 119, విశాఖపట్నంలో 105, ఈస్ట్ గోదావరిలో 92, వెస్ట్ గోదావరిలో 21, కృష్ణాలో 19, గుంటూరులో 48, ప్రకాశంలో 147, నెల్లూరులో 62, చిత్తూరులో 134, అనంతపురంలో 38, కర్నూలులో 88, కడపలో పోస్టులు అయితే లేవు. సో టోటల్గా వచ్చేసి 1051 పోస్టులు అయితే ఉన్నాయి. సో పైనవి కిందవి కలిపి. సో ఇవి అయితే కేవలం 1000 పోస్టులు ఉన్నాయి. సో ఇవి వేకెన్సీస్ అనేటివి మీకు వచ్చేసి కేటగిరీ వైజ్, అంటే క్యాస్ట్ వైజ్ మీకు కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను. డిస్ట్రిక్ట్ వైజ్, కేటగిరీ వైజ్ పోస్టులు అనేటివి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీంట్లో మీకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ మాత్రమే ఇచ్చారు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే మీకు వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టు ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో వచ్చేసి కొన్ని సర్వీసెస్కి అన్ఫిట్ ఏంటి ఎవరైనా వాళ్ళని తీసుకోబడరు. సో అదేవిధంగా ఎవరినైనా వాళ్ళ యొక్క క్యారెక్టర్, అదేవిధంగా యాంటీజెన్స్కి సంబంధించి క్వాలిఫై అనేది చేస్తారు కొన్ని సర్వీసెస్లో. అదేవిధంగా మీకు అకాడమిక్ అదర్ క్వాలిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. అదేవిధంగా సిటిజన్ ఇండియన్ అయ్యి ఉండాలి. సో ఇవి మీకు మెయిన్గా క్వాలిఫై కావడానికి అడుగుతున్న డీటెయిల్స్. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే పంచాయతీ సెక్రటరీకి సంబంధించి మస్ట్ మీరు వచ్చేసి డిగ్రీ అనేది కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు వచ్చేసి సెంట్రల్ యాక్ట్ కింద అయితే మీకు స్టేట్ యాక్ట్ కింద అయినా, లేకపోతే ప్రొవిషనల్ యాక్ట్ కింద అయినా, లేకపోతే ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ కింద అయినా యూనివర్సిటీ గ్రాంట్స్ అనేది కమిషన్లో ఉండడం అయితే జరగాలనేసి ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. బీసీ క్యాండిడేట్స్కి వచ్చి 3 years అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే ఇవ్వడం ఈ విధంగా జరిగింది. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సో ఒకసారి నోటిఫికేషన్ మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు నోటిఫికేషన్ సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అంటే నేను చెప్పనివి ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది నోటిఫికేషన్ గురించి. మరో వీడియోలో మరో నోటిఫికేషన్ గురించి కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.